హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ మీకు మ్యాటర్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతది. ఓకే. క్యాండిల్ ఫార్మ్ అయింది. నేను ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికే మనకి యాక్చువల్‌గా సపోర్ట్ దగ్గర తీసుకోవాల్సింది. ఓకే. సెకండ్ క్యాండిల్ మనకి రెడ్ కన్ఫర్మ్ అయిందనుకోండి. మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. హోల్డ్ అవుతుంది చూడండి. ప్రైస్ అనేది హోల్డ్ అవుతుంది చూడండి. బయింగ్, పంచింగ్ పడుతుంది ఇక్కడ. ఓకే. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుందాం ఇప్పుడు. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. బయింగ్ ఎలా వస్తుందో చూడండి. ఓకే. 3 మినిట్స్, ఇంచుమించు 1 ½ మినిట్ అయింది ఇక్కడ క్యాండిల్. అయినా గానీ క్యాండిల్ అనేది, గ్రీన్ క్యాండిల్ అనేది హోల్డ్ అవుతుందనమాట. ఓకే. ఈ క్యాండిల్ డిసైడ్ చేస్తది పైకా, కింది సైడా అని చెప్పేసి. ఓకే. ఇక్కడ హోల్డ్ అయింది చూడండి. 2 మినిట్స్ హోల్డ్ అయింది. ఓకే. ఆర్డర్ ప్లేస్ చేసాం మనము. ఇప్పుడు చూడండి, ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్. ఈ ఏరియా దాకా వచ్చింది అంటే మార్కెట్ మళ్ళీ కిందికొచ్చేస్తది. మనం తీసుకుంది 247.70 ఓకే. స్టాప్ లాస్ వచ్చేసి ₹9.80. అప్రాక్సిమేట్‌లీ 10 పాయింట్స్ అనుకోండి. రూపీస్ కాదు, ఇది పాయింట్స్‌లో పెట్టాను స్టాప్ లాస్ మీకు. ఇక్కడ లైన్ ఉంది కదా! ఒక రెడ్ లైన్ కనబడుతుంది కదా మీకు నిఫ్టీలో. ఆ నిఫ్టీలో లైన్ పెట్టిందే మీకు లాస్ట్‌లో మీకు లాజిక్ అనేది, నేను ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఆ లైన్ ఎక్కడ ఎందుకు పెట్టాననేది మీకు లాస్ట్‌లో మీకు ఐడియా వచ్చేస్తది. ఓకే. నాకు 40 పాయింట్స్ కావాలి. యాక్చువల్‌గా ఏందంటే 50 పాయింట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. కానీ ఏందంటే ఆల్రెడీ మార్కెట్ ఒక 30 పాయింట్స్ మూవ్ అయింది కాబట్టి అప్పుడే అంత తొందరగా అయితే 50 పాయింట్స్ ఇవ్వకపోవచ్చు. 40 పాయింట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేద్దాం మనము. నా మైండ్ ఇక్కడికొచ్చిన తర్వాత 1:2 వచ్చింది, తీసేయి అని చెప్తుందనమాట. కానీ మనం రూల్స్ అనేది ఫాలో కావాలి ఖచ్చితంగా. లేకపోతే 1:2 తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 స్టాప్ లాస్ హిట్ అయినాయి అనుకోండి, మనం న్యూట్రల్‌కొస్తాం. ఓకే. ప్రైస్ ఇక్కడికొచ్చిన తర్వాత 1:3 వచ్చింది కదా! తీసేయమంటుంది నా మైండ్ ఏమో. కాకపోతే రూల్ ఈజ్ రూల్. ఓకే. 40 పాయింట్స్ వస్తేనేమో ఓకే. 40 పాయింట్స్ రాకపోతే అట్‌లీస్ట్ కాస్ట్ టు కాస్ట్‌లోనైనా తీసేద్దాం గానీ, ఓకే. ఇలా రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు ఏమనిపిస్తదంటే, రిజెక్ట్ అయింది గదా! ఇక్కడనే తీసేస్తే బెస్ట్ అనిపిస్తది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్ కాస్ట్ టు కాస్ట్ అన్నా తీసేద్దాం గానీ, 40 పాయింట్స్ అయితే తీసుకుందాము. ఎందుకంటే మార్కెట్ గూడా బుల్లిషే ఉంది ఇవాళ. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడ టార్గెట్ హిట్ అయింది. సో, టైం జూసుకోవచ్చు మీరు, 10:20 అవుతుంది. ఓకే. ట్రేడ్ లాజిక్ సింపుల్ అండి. ఇక్కడ 4 అవర్స్‌లో చూడండి, ఒక గ్యాప్ ఉందనమాట ప్రైస్. సో, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి కన్ఫర్మ్‌గా మా ప్రైస్ వస్తదని జెప్పేసి నేను ఇక్కడ ఒక లైన్ పెట్టాననమాట. ఇంకా ఏ లైన్స్ ఏం గీయలేదు. సో, క్లియర్‌గా ఏంటంటే నాకు ఇక్కడి వరకు టచ్ అయ్యే అవకాశం ఉందని జెప్పేసి సో, నేను పొజిషన్ తీసుకున్నా. అయితే పొజిషన్ తీసుకునేటప్పుడు నేను ఎలా తీసుకున్నా అంటే, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సపోర్ట్ ఉంది చూడండి. ఈ ఏరియాలో సపోర్ట్ ఉంది మనకి. ఓకే. ఈ ఏరియాలో సపోర్ట్ ఉన్నప్పుడు ఈ ఏరియా డ్రా చేశాను నేను. డ్రా చేసిన తర్వాత మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే. మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మనకి లిక్విడేషన్ క్రియేట్ అయిందనమాట. లిక్విడేషన్ అంటే ఇప్పుడు ఇక్కడి వరకు చూస్తే మనకేమనిపిస్తది? ఓకే. మార్కెట్ అనేది కిందికొచ్చే అవకాశం ఉందని అనిపిస్తది. సో, సెకండ్ క్యాండిల్ తర్వాత మళ్ళీ థర్డ్‌ది ఏమనిపిస్తది? రెడ్ వచ్చే అవకాశం ఉంది పుట్టుకి అని చెప్పేసి అనుకుంటాం మనం. కానీ ఇక్కడేం ఫార్మ్ అయింది? ఈ క్యాండిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ క్యాండిల్ తీసుకోండి. ఈ క్యాండిల్ రెడ్ పడాల్సింది కదా! మరి డౌన్ సైడ్‌కైతే. గ్రీన్ ఎందుకు పడ్డది అంటే, ఇక్కడ ఎస్ఎంసీ మనీ ఉండే అవకాశం ఉందనమాట. ఓకే. అంటే ఈ టార్గెట్ దాకా రావడానికి ఈ క్యాండిల్ ఉపయోగపడుతది అని చెప్పేసి నేనిక్కడ 50% రాగానే నేను ఎంట్రీ తీసుకున్నా. ఎందుకంటే ప్రైస్ హోల్డ్ అయితుంది. ఆప్షన్ ప్రైస్ కూడా హోల్డ్ అయితుందనమాట. ఓకే. అప్పుడు ప్రైస్ యాక్షన్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో, అలా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో, టార్గెట్ వచ్చేసి మనకి 40 పాయింట్స్. 40 పాయింట్స్ టార్గెట్ వచ్చేసింది. సో, ఇలా మనకి సపోర్ట్ లైన్ గీసుకోవడము, ఓకే. దాని తర్వాత ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది అక్కడ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లెవెల్స్ ఇంపార్టెంట్. మార్కెట్‌లో ఏదైనా ఉంది అంటే ఫస్ట్ లెవెల్స్, తర్వాతనే క్యాండిల్ స్టిక్స్. ఓకే. ఇప్పుడు ఈ లైన్ చూడండి. ఇప్పుడు సపోర్ట్ లైన్ నేను డ్రా చేశాను గదా! ఈ లైన్ దగ్గరే మళ్ళీ రీటచ్ అయిందనమాట. సో, ఇక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ కల్లా మళ్ళీ ఇక్కడికెళ్ళే అవకాశం ఉంది. 540 టచ్ చేయలేదు. యాక్చువల్‌గా 530 టచ్ చేసింది. లాజికల్‌గా అయితే 540 టచ్ చేయాలి. రేపు చూద్దాం 540 రేపు టచ్ చేస్తదా లేదా అనేది. లాజిక్ అయితే సింపుల్ అండి. 4 అవర్స్‌లో ఈ లైన్ గీసుకున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 4 అవర్స్‌లో ఈ లైన్ గీసుకున్నాను. సో, ఇక్కడ టార్గెట్ ఉంది. సో, ఇక్కడ లిక్విడేషన్ ఉంది. ఇక్కడ బయింగ్ క్యాండిల్, సో, సెల్లింగ్‌కి చూయించారు ఫస్ట్. తర్వాత ఒక బయింగ్ క్యాండిల్ పడ్డది. తర్వాతది రెడ్ పడాలి. ఒకవేళ కిందికి రావాలి అనుకుంటే ఇక్కడ నుంచి రెడ్ ఫార్మ్ కావాలి. రెడ్ క్యాండిల్ ఫార్మ్ కావాలి. కానీ ఏమైంది? గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది.
సో, ఇలా గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఏమైద్దంటే, ఇక్కడున్న సెల్లర్స్ ఎవరైతే ఉంటారో లిక్విడేషన్‌లో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి స్టాప్ లాసెస్ ఎగిరిపోతాయన్నమాట. ఓకే. మార్కెట్‌కి బూస్ట్ ఇచ్చేది లిక్విడేషన్ మాత్రమే. ఓకే. సెల్లర్స్ ఎక్కువ మందుంటే బై సైడ్ చాలా స్పీడ్‌గా పోయే అవకాశం ఉంటది. ఎందుకంటే మార్కెట్ బై చేయాలి అంటే సెల్లర్స్ కూడా కావాలి గదా! సో, అదండి లాజిక్. మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే చెక్ జేసుకోండి. డ్రా చేయడం ప్రాక్టీస్ చేయండి. సింపుల్‌గా డ్రా చేయడం ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా ఉపయోగపడుతది. సో, ఇలా సపోర్ట్ చూసుకున్నా మీకు ఓకే. లేదు ఇలా ట్రెండ్ లైన్ చూసుకున్నా మీకు సో, ఇలా మీరు ఇవి ఎన్నో సార్లు జరిగింటది ఇలా. ఇలా మీకు నిఫ్టీలో. నిఫ్టీ ఒక్కటే చేశారనుకోండి మీరు, ఎన్నో సార్లు జరిగుంటది. ఇగో చూడండి. ఈ ఏరియా చూసుకున్నా డబుల్ బాటమ్ ఉంది. ప్లస్ సపోర్ట్ ఇక్కడే తీసుకున్నామన్నమాట. ఎన్నున్నాయి? ఈ ట్రెండ్ లైన్ మ్యాచ్ అయితుంది. ఈ హారిజాంటల్ లైన్ సపోర్ట్‌ది మ్యాచ్ అయితుందన్నమాట. అందుకే ఇక్కడ సెల్లర్స్ ఏమైందంటే రిస్క్ చేయరిక్కడ. సెల్లర్ ఎప్పుడైనా సరే డౌన్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్‌కొచ్చి మళ్ళీ రెడ్ క్యాండిల్ పడితే అప్పుడు సెల్లర్ అనేది యాక్టివ్ అవుతాడనమాట. ఓకే. సో, ఇది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్ట్రగుల్ అవుతుంటే షేర్ చేయండి. యాక్చువల్‌గా ఏందంటే వెదర్ మారిన తర్వాత కొంచెం ఫీవర్ ఉంది. అయినా గాని వీడియో చేస్తున్నా. ఎందుకంటే మనకు డిసిప్లిన్ ఇంపార్టెంట్. మనం రోజు ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాం. లాస్ ఆర్ ప్రాఫిట్ నో మ్యాటర్. మనకి ఒక వీడియో అయితే రావాలి మీరు నేర్చుకోవడానికి. సింపుల్ అనమాట. ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకండి డ్రా చేయడానికి. ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.